హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ SR16. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరికీ హ్యాపీ సండే. అందరూ సండే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నేను వరలక్ష్మి వ్రతాన్ని క్లీనింగ్ చేస్తున్నాను. మొత్తం వంటగది అంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. మొత్తం ముందు కర్రీ వండేసి రైస్ చేపల కర్రీ వండిన ఇవాళ వండేసి వంట అంతా అయిపోయాక మొత్తం గదిలో సామాన్లన్నీ బయట వేసాము. మొత్తం అన్నీ తీసేసాను. మొత్తం కిచెన్ రూమ్ అంతా నీట్గా తీసేసి అవన్నీ బయట వేసాను కదా. దాంట్లో సగం పైన కడిగేవి ఉన్నాయి. అందుకని ముందు 11 అయిపోయింది వంట అంతా అయ్యేటప్పటికి, చేపలు చేసి తోమేటప్పటికి మొత్తం అన్నీ కడిగేసాను. కడుగుతాను ఇలా మా పిల్లడు వచ్చి సాయం చేసాడు. మా పిల్లలిద్దరూ అవన్నీ ఎక్కడెక్కడ సదరాడు, దబ్బరిచ్చాడనమాట. అక్కడ అన్నిటికెళ్ళి అన్నీ బాల్రించి అన్నీ చేశారు. ఇలాగంతా చేసి కడిగేసి గబగబన ఇలాగ పిల్లలకి భోజనం అంటే అలా భోజనం పెట్టాను. మధ్యలో సార్లేసి పెట్టేసి ఇలా కడిగేసి అన్నీ దబ్బడిచ్చేసి నేను కూడా భోజనం చేద్దామని వెళ్ళాను. రైస్ చేపల కర్రీ వండాను కదా, బాగానే ఉంది. కానీ చేపల కూర బాగాలేదు. ఐస్లో చేప కదా, అందువల్ల బాగాలేదు. అయితే కర్రీ చాలా బాగుంది. కడిగేసాం కదా, అన్నీ వాష్ చేసాను. అంతా బరకం వేసేసి కింద అదంతా చిప్స్ మాట. మొన్న వేసాము చిప్స్ తోటలోను. చిప్స్ అక్కడ కడిగేసి మొత్తం ప్రతిదీ A to Z మిక్సీతో సొంతాన్ని కడిగేసాను. అన్నీ కడిగేసి గదిలోకి వచ్చిన గది నీట్గా తులిపేసి దాన్ని తుడిచేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ మొత్తం అన్నీ క్లీన్ చేద్దామని గదిలోకి వచ్చాను. ఫ్రిడ్జ్లో తీయలేదు, కనమన్నీ తీసాను. పాలు ఇరిగిపోతాయని స్విచ్ కట్టేసాను. కానీ అవన్నీ కడిగేసి వంటగది అంతా నీట్గా కడుక్కుంటూ వచ్చానమాట. కడుక్కునేటప్పటికే 2 అయిపోయింది. ఇలాగ 2 అయిపోయింది. కడిగేటప్పటికి గబగబా కడిగేసి ఫ్రిడ్జ్ జార్లో ఉన్న మొత్తం తీసాను కదా, ఫ్రిడ్జ్ జార్లో కూడా కడిగేసాను. అవన్నీ కడిగేసి నీట్గా దబ్బడిచ్చేసి అవి కూడా ఇలా గది కడిగేసి బయటకు వెళ్ళి మొత్తం సామాన్లు అన్నీ పైకి మళ్ళీ బాల్రించినవన్నీ పైకి తిరగేసి పెట్టి ఆరిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ బాక్సులు మూతలు పెట్టాలి కదా, అన్నీ పెడుతున్నాను. ఇలాగా ఫ్రిడ్జ్ కడిగేసి ఆరిపోయింది. ముగ్గులు అవి పెట్టేసి ఫ్రిడ్జ్ కూడా సదిరేసాను నీట్గా సింపుల్గా. ఎలా ఉంది? బాగా సదిరాను. అన్నీ సదిరేసి నీట్గా ఆ తర్వాత సామాను అన్నీ సదురుదామని మొత్తం అన్నీ ఇంట్లో మోసుకొచ్చాను. అప్పటికే 5 అయిపోయింది. అలాగేదో గబగబా చేశాను. కొలాగెత్తున్నాను పై పని అంతా చేసుకుని అలా అన్నీ సదురుకుంటా చేశాను. చూసారా, చేటాడిపోయింది. అప్పటికి 7 అయిపోయింది అన్నమాట. సదిరేటప్పటికి 7 అయిపోయింది. ఇంక రైస్ వండుకొని పొద్దున్న కర్రీ ఉంది, అది తినేసాము. వేసి పిల్లలు పెట్టేసాను, తినేసాము. అవి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్.